ఇతడు 20 మూరల పొడవును 20 మూరలు వెడల్పును 10 మూరలు ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడము గలది. దాని ఎత్తు 5 మూరలు. దాని కైవారము 30 మూరలు. దాని క్రింది తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీరియుండెను. అవి తొట్టితో కూడానే పోతపోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలువబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీయు లోపలికి తిరిగి ఉండెను. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నెయంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పుట్టును. మరియు దహనబలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడితట్టుకు 5ను ఎడమతట్టుకు 5ను 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రపు వంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. మరియు వాటిని గూర్చిన విధిననుసరించి 10 బంగాళపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడితట్టున 5ను ఎడమతట్టున 5ను ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడితట్టున 5ను ఎడమతట్టున 5ను ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడిపార్శ్వమందు దక్షిణముఖముగా ఉంచెను. హురాము పాత్రలను బూడిదనెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హురాము సమాప్తి చేసెను. దాని వివరమేమనగా 2 స్తంభములు, వాటి పళ్ళెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్ళెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పుటకై 2 అల్లికలు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు, మట్ల మీద నుండు తొట్లు, సముద్రపు తొట్టి, దాని క్రింద నుండు 12 ఎద్దులు, పాత్రలు, బూడిదనెత్తు చిప్ప కోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హురాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోతపోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్దనుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహు విస్తారముగా చేయించెను. దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూప కలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నియు బంగారముతో చేయించెను.